ఏదైతే పాలస్తీనా ఉద్యమాల ఇంపాక్ట్ ప్రస్తుతం మన దేశంలో జరగాల్సినటువంటి ఇజ్రాయెల్ ఫిల్మ్ ఫెస్టివల్ మీద పడింది. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్డిసి ఇజ్రాయెల్ ఫిల్మ్ ఫెస్టివల్ని క్యాన్సిల్ చేసింది. వాస్తవంగా ముంబైలో జరగాల్సి ఉంది. అయితే పాలస్తీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులు సహకరిస్తున్నాయి అన్నటువంటి విషయం తేలింది. ఈ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్ఎఫ్డిసి ఐఎన్బిఏ అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కిందకు వస్తుంది. అశ్విని వైష్ణవ్ శాఖ కిందకి. బాలీవుడ్ యాక్టర్ నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, తుషార్ గాంధీ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ అదర్స్ హ్యాడ్ లెడ్ ఎ సిగ్నేచర్ క్యాంపెయిన్. దీంతో ఇప్పుడు ఈ ఎన్ఎఫ్డిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అంటే ఏది పాలస్తీనాకి అనుకూల పేరుతో అక్కడ గొడవ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి వేస్తున్న ఎత్తుకి లేనిపోని వివాదాలు సృష్టించకూడదు. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఎక్కువ గొడవ చేయాలనుకున్నారు. దాన్ని ఇప్పుడు అక్కడి నుంచి క్యాన్సిల్ చేసింది.